హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాన్స్ కిచెన్. ఈరోజు పన్నీర్ కాజు మసాలా కర్రీ ఎలా చేయాలో సింపుల్గా నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని పొయ్యి వెలిగించుకున్నాము. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు నూనె కాగింది. ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని కట్ చేసుకొని వేస్తున్నాను. అలాగే 1 పెద్ద సైజ్ టమాటో కట్ చేసుకొని వేస్తున్నాను. ఇప్పుడు ఒక 5 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేస్తున్నాను. కొంచెం అల్లం వేస్తున్నాను. కొంచెం వెల్లుల్లి వేస్తున్నాను. పుచ్చైతనాలు వేస్తున్నాను 1 టేబుల్ స్పూన్. కొన్ని కాజు వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. మంచిగా ఇవన్నీ ఒకసారి మంచిగా కలుపుకొని ఆయిల్లో మగ్గనిద్దాము. ఇది మంచిగా మగ్గిన తర్వాత చల్లగైనాక మిక్సీలో వేసుకున్నాము. మంచిగా ఆయిల్లో మగ్గాలండి. మూత పెట్టుకున్నాము. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాము. మన గ్రేవీకి కావాల్సినంత మగ్గిపోయింది. ఇప్పుడు పొయ్యి బంద్ చేసి చల్లగా అయ్యే వరకు వెయిట్ చేసి దీన్ని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో మనము ఫ్రై చేసుకున్నది చల్లగా అయిపోయిందండి. అది ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూసారుగా ఇలా పేస్ట్ లాగా. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని వేయించుకున్నాము. ఇప్పుడు మనం పన్నీర్ని ఫ్రై చేసుకున్నాము. కొంచెం ఆయిల్ వేసుకున్నాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం పన్నీర్ని ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు పన్నీర్ని ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ పెట్టుకున్నాము. ఈ విధంగా వస్తే చాలు. బ్రౌన్ కలర్ చూడండి. చాలండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలు. ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నాము. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకుని మళ్ళీ ఒకసారి పొయ్యి వెలిగించుకున్నాము. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి బగారాకు, చెక్క, లవంగ, ఇలాచి, స్టార్ పువ్వు, పెద్ద ఇలాచి, సాజీరా, మరాఠీ మొగ్గ, 5 మిరియాలు, కాటు ఇప్పుడు దీంట్లో వేసుకున్నాము. సో మంచిగా ఫ్రై చేద్దాము. కాజు కొంచెం గోల్డ్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకునేది వేసేసుకున్నాము. కొంచెం ఆయిల్లో ఫ్రై చేద్దాము. ఇప్పుడు దీంట్లోనే పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకున్నాము. ఇప్పుడు కొంచెం కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను.
అలాగే కొంచెం పెరుగు వేస్తున్నాను. స్వీట్ పెరుగు వేసుకోనండి, పుల్లగా ఉంటే బాగుండదు ఈ కర్రీకి. కొంచెం గ్రేవీ కోసం వాటర్ పోసుకున్నాను. మంచిగా ఒకసారి కలుపుకొని ఉడకపెట్టుకొని ఒక 5 minutes ఉడకనిద్దాము. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఒక 5 minutes అయిపోయింది. చూసారు కదా ఎంత మంచిగా చిక్కగా దగ్గరకు అయ్యిందో గ్రేవీ అనేది. ఇప్పుడు పన్నీర్ని వేసుకున్నాము. అలాగే కొంచెం కసూరి మేతిని వేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టుకొని ఉడకనిద్దాం. ఒకసారి మూత తీసుకొని చూద్దామండి. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. ఫ్రెష్ క్రీమ్ కూడా వేసామండి, ఇది ఆప్షనల్, వేస్తే బాగుంటుంది టేస్ట్. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన పన్నీర్ కాజు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇలానే మరెన్నో మంచి మంచి వీడియోలు చేసి చూపిస్తాను. మా ఆన్స్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.